మనం ఉండడానికి ఇల్లు ఎంత ఇంపార్టెంటో మన బాడీకి ఈ నువ్వుల లడ్డు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఒక్క లడ్డు చాలు మనం హెల్దీగా ఉండడానికి. ఇందులో ఐరన్, కాల్షియం, మన నడుము నొప్పి, మోకాల నొప్పి అండ్ ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి, పిల్లల మెదడు డెవలప్మెంట్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అన్నిటికీ చెక్ పెట్టచ్చు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత. ఈ రోజు ఒక హెల్దీ రెసిపీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను నువ్వుల లడ్డుకి ఏమేమి తీసుకున్నాను ఇక్కడ చూపిస్తాను. 1/2 kg నువ్వులు, 1 కప్పు పల్లీలు, ఆల్మండ్స్, జీడిపప్పు, వాటర్ మిలన్ గింజలు, పంప్కిన్ అండ్ సియా సీడ్స్ 3 కలిపి ఒక బౌల్ అయితే తీసుకున్నా. అండ్ 1/2 kg కంటే ఎక్కువ బెల్లం తీసుకున్నాను. 1 గ్లాసు తాజా నెయ్యి తీసుకున్నా. ఇవన్నిటిని ఇప్పుడు మనం వేయించుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో నువ్వులు వేయించుకుంటున్నా. ఫస్ట్ నువ్వులు ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో తీసుకుంటున్నా. సేమ్ ఇలాగే మిగిలిన అన్ని వేయించుకోవాలి. వేయించడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, బెల్లంని ఇలా సన్నగా తురుముకోవాలి. మిక్సీ జారీలో ఇటు బెల్లము అటు నువ్వులు సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అయితే మీరు మర్చిపోకుండా ఇది పౌడర్ పట్టేటప్పుడే 4-5 ఇలాచీలు వేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కాబట్టి నేను వేస్తలేను, తర్వాత చూపిస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా కంపల్సరీ వేయండి, ఫ్లేవర్ బాగుంటది. అండ్ మిక్సీ పట్టేటప్పుడు బాగా మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్వాలిటీ వస్తే చాలు. కొంచెం బరకగా వీటన్నిటిని ఒక వెడల్పున్న గిన్నెలో అయితే తీసుకోవాలి. సేమ్ ఇలాగే మిగతాయి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ నాకు ఎంత సైజు లడ్డు కావాలో ఆ సైజు పిండి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవడం అంతే. చాలా ఈజీ చేయడం ప్రాసెస్. నెయ్యి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. లడ్డూలు మంచి టేస్ట్ ఉంటాయి అండ్ లడ్డూలు ఖరాబ్ అవ్వకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లడ్డూలు ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. బెల్లం పాకం పట్టి ఆ పాకంలో ఈ పిండి అంతా వేసి అప్పుడు కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. దానికంటే ఈ మెథడ్ చాలా సింపుల్. అండ్ నా చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయమంటారో కామెంట్ చేయండి. ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మా పిల్లలు ఇద్దరు లడ్డూలు చేయడం ఎప్పుడు అయిపోతే అప్పుడు తిందామా అని చూస్తున్నారు ఇద్దరు. అయితే చాలానే అయినాయి. డైలీ 1-2 కంటే ఎక్కువ తీసుకోకండి. మార్నింగ్ టిఫిన్ టైంకి అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంకి తీసుకుంటే చాలు. అంతకంటే ఎక్కువ తీసుకోవాలంటే మీ ఇష్టం. బాయ్.